హలో అండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి, లైవ్కి అయితే సపోర్ట్ చేయండి. లక్ష్మీ గురుదక్షిణ ఛానల్ గురించిన వివరాలు తెలుసుకుంటూ అయితే రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేయండి. అమ్మో, ఓకే, మరుగుతుంది. నెయ్యి అయితే జల్లిస్తున్నాను. ఓ, ఎక్కువైపోయింది. వచ్చేసిందో 1/2 kg దగ్గరలో నెయ్యి తయారు చేసిన గిన్నె ఇలా తయారైంది. కమ్మటి నెయ్యి అయితే ఇలా తయారైంది. ఈ చితుకు అయితే ఇది స్టీల్ది స్ట్రెయినర్, ఇలా తీయొచ్చు. ఇది చల్లారేదాకా దీన్ని ముట్టుకోకుండా ఉండి చల్లారిన తర్వాత క్లోజ్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. కొంచెం కష్టపడైతే గిన్నెను తోముకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది 1/2 లీటరు చెంబండి. దీంతో 2 చెంబుల నిండా ఆ మీగడ తీసిందైతే 1/2 లీటరు నెయ్యి అయితే తయారైందండి. మీరందరూ కూడా కమ్మటి ఎర్రటి పూస నెయ్యి అయితే ఎర్రగా కాచుకోవాలి. తర్వాత తెల్లగానే అవుతుంది. తర్వాత ఎర్రగా మరిగితే కమ్మటి టేస్ట్ వస్తుంది అన్నమాట. నేనైతే నెయ్యి తినను, తయారు చేసి పెడతాను, నా పిల్లలు తింటారు. ఇంకా బగారా రైసు, బిర్యానీ అలా వండుకున్నప్పుడు అయితే వాడతాము. మీరందరూ నెయ్యి దేంట్లో యూజ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇష్టమైన వాళ్ళు కూడా ఎలా చేస్తే బాగుంటుంది, నేను చేసే విధానం కరెక్టేనా లేదా అని కూడా నాకు కామెంట్ చేయండి. మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇగో సంక్రాంతికి మా అమ్మ వాళ్ళు చేసిన చెక్క అప్పాలు తెచ్చుకున్నా, తింటూ లైవ్ చేస్తాను. చెక్కప్పలలో కూడా వామ్ వేసుకుంటారు, నాకు తెలియదు. అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ కూర్చుంటా ప్రశాంతంగా. కొద్దిసేపు అయితే మీతో కామెంట్స్ వింటూ లైవ్ కొనసాగిద్దాం. ఏమేమి అప్పాలు చేసుకున్నారు, ఏం తిన్నారు కూడా లైవ్లో చెప్పండి.